రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్ మక్ఖాన్ సింగ్పై పెద్దపల్లి జిల్లా గోదావరిఖని వన్ టౌన్ పోలీసులకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు వ్యాళ్ల హరీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. మంథనిలో జరిగిన శ్రీపాదరావు విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే మాట్లాడుతూ తమ నాయకులకు కార్యకర్తలకు ఎవరైనా అడ్డు వస్తే అడ్డంగా నరికేస్తామంటూ చేసిన వ్యాఖ్యలపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆయన తెలిపారు. అధికార మదంతో ఎమ్మెల్యే ఈ విధంగా మాట్లాడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడని చట్టపరంగా చర్యలు తీసుకోవాలని హరీష్ రెడ్డి డిమాండ్ చేశారు. గోదావరిఖని పట్టణ వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వచ్చి రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్ఖాన్ సింగ్ గారు నిన్న మంథని పట్టణంలో గౌరవ స్వర్గీయ శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ పట్ల కంప్లైంట్ ఇద్దామని వచ్చింది. వాస్తవంగా వారు ఏం మాట్లాడారంటే మన శ్రీపాదరావు గారి వర్ధంతి సందర్భంగా సభలో మాట్లాడుతూ ఇక్కడ శ్రీధర్ బాబు గారు మరి రాజధానిలో ఉంటారు, కానీ ఇక్కడ మేము లక్ష్మణ్ కుమార్ గారు, విజయరమణారావు గారు, మక్ఖాన్ సింగ్ గారు, మేము ముగ్గురం ఎప్పుడంటే అప్పుడు ఇక్కడికి వస్తాము, మా ముగ్గురికి అడ్డంగా ఎవరైనా మాట్లాడితే అడ్డంగా నరికేస్తాం. ఆ స్టేట్మెంట్ కూడా ఇగో ఇలా అన్ని ప్రధాన శీర్షికల్లో వచ్చింది. సోషల్ మీడియా మొత్తం మారుమోగుతుంది. మరి ఎవరిని నరుకుతారు, ఎందుకు నరుకుతారు? మరి శాసనసభ్యుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి ఒక నాయకుడే నరుకుతామని చెప్పేసినాక సాధారణ ప్రజానీకం మేమందరం కూడా భయపడి భయాందోళనలకు భయభ్రాంతులకు గురై ఇలా వారి పట్ల కంప్లైంట్ ఇద్దాం, మరి వారి పట్ల చట్టానికి లోబడి చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరడం కోసము ఇలా ఒక కంప్లైంట్ ఇచ్చినాం ఇన్స్పెక్టర్ గారికి. వారు మా కంప్లైంట్ తీసుకున్నారు, ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ చేస్తాము అని చెప్పేసి హామీ ఇచ్చిర్రు. మళ్ళీ ఆ కేసుని కూడా ఫాలో అప్ చేస్తాం. ఈరోజు గడిచినటువంటి 2 ఏళ్లుగా మక్ఖాన్ సింగ్ గారు ఎన్నుకోబడినటువంటి 2 ఏళ్ల నుండి నేను మొత్తుకుంటున్నా. నేను అమెరికాలో ఉండే గతంలో దాదాపు ఒక ఏడాది అవుతుంది ఇక్కడికి వచ్చి. ఈ 2 ఏళ్లుగా ఏం చెప్తున్నామంటే ఇక్కడ రౌడీ పాలన కొనసాగుతుంది, గూండాల రాజ్యం కొనసాగుతుంది. మిమ్మల్ని గెలిపించింది సురక్షితంగా మా ప్రాణాలు కాపాడడానికి. ఇక్కడ మీ ముఖ్యమంత్రి గారేమో అసెంబ్లీ సాక్షిగా మిమ్మల్ని చూపించుకుంటా మా పైల్వాన్ ఉన్నాడు, రాజ్ ఠాకూర్ లేచి నిలబడాలి, బీఆర్ఎస్ పార్టీ నాయకుల్ని కిందేసి మీదేసి కొడతాడు అని చెప్పేసి మీకు లేనిపోని అధికారాలు అవి కల్పించినందుకు ఇలా మీరు రెచ్చిపోతున్నారు. ఇక్కడికి వచ్చి ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి మీరు ఈరోజు అంబేద్కర్ రచించినటువంటి ప్రజాస్వామ్యంలో నివసిస్తున్నటువంటి మీరు ఇష్టం వచ్చినట్టు నరుకుతా పీకుతా అని అనడం ఏందండి? నాకు అర్థం కాదు. అంత అహంకారమా మీకు? అంటే మీకు ఇదేం లేదు, కేవలము అధికారం మీ కళ్ళకెక్కింది, మీ నెత్తికెక్కింది. మమ్మల్ని కొట్టేటోడు ఎవడు లేడు ఇలా, అది ఏది రాజకీయంగా మమ్మల్ని అడిగేటోడు ఎవడు లేడు. ఎవరైనా అడ్డం వస్తే ఖచ్చితంగా అయితే నరుకుతాం, లేకపోతే కేసులు పెడతాం. ఎందరు నరుకుతారండి? అన్ని కత్తులు ఉన్నాయి మీ దగ్గర. ఇలా నియోజకవర్గంలో 3 లక్షల జనాలు ఉన్నారు, 3 లక్షల మంది నరుకుతారు. మీరు అందరు నరుకుంటారే పోదామా? ఇదేనా మీకు నేర్పించింది మీ ముఖ్యమంత్రి గారు, మీ డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి గారు, మీ స్పీకర్ గారు? ఇదే చెప్తున్నారా మీకు? కాన్స్టిట్యున్సీలో పోయి ప్రజల్ని నరుకుతామని బెదిరిమానని చెప్తున్నారా? ఈ పద్ధతి మీరు మార్చుకోవాలి. ఖచ్చితంగా ఇన్స్పెక్టర్ గారికి మేము రిక్వెస్ట్ చేసినాం, ఆయన మీద చర్యలు తీసుకోవాలి. ఎమ్మెల్యే గారు ఏమీ అతీతుడు కాదు, చట్టానికి అతీతుడు కాదు, చట్టానికి లోబడే ఎన్నుకోబడినాడు. కాబట్టి చట్టానికి ఆయన ఏం చుట్టం కాదు, ఏం కాదు. ఖచ్చితంగా చట్ట ప్రకారం ఆయన మీద చర్యలు తీసుకోవాలి. రేపటి రోజున కంప్లైంట్ ఇచ్చినాము, సోషల్ మీడియాలో కూడా మారుమోగుతుంది, అందరికీ జనం మొత్తం చూసిరు. ఈ రోజు తగుదనమ్మా అని మా మంత్రి గారు శ్రీధర్ బాబు గారు మధ్యలోకి వచ్చేసి ఆయన ఏదో సపోర్ట్ చేయడానికి, ఆయన ఏదో ఈ ఇష్యూలోంచి డైవర్ట్ చేయడానికి, ప్రజల్ని డైవర్ట్ చేయడానికి అది ఏం లేదు, ఉత్తుతనే అన్నాడనంట. కేవలం పబ్లిక్ని ఎవరో బెదిరిస్తున్నారంట, బెదిరించేటోళ్ళు నరుకుతామంట. అంటే బెదిరించడం నరకడానికి మీరెవరండి? మీకు ఎవరిచ్చారు అధికారం? చట్టాలు లేవా? కోర్టులు లేవా? జడ్జిలు లేరా? లాయర్ లేరా? ఎమ్మెల్యే అయితే నరకుడేనా? ఎవరైనా అడ్డం చెప్తే లేకపోతే ఆయనకు అగేన్స్ట్గా వస్తే నరకుడేనా? శ్రీధర్ బాబు గారు, మీరు కూడా మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలి. మీ పట్ల చాలా గౌరవం ఉంది ప్రాంతంలో. మీరు ఇటువంటి ఎమ్మెల్యేని సపోర్ట్ చేయొద్దు. ఇట్లా ఎట్లా పడితే అట్లా అడ్డదీయడంగా మీ పార్టీ అధ్యక్షుడు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు, అట్లా అని చెప్పేసి మీరు ఇటువంటి కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసినటువంటి ఎమ్మెల్యేని మీరు సపోర్ట్ చేయవద్దు. ఖచ్చితంగా ఎమ్మెల్యే గారు దీనికి క్షమాపణ చెప్పాలి, ప్రజలందరినీ కూడా తప్పైంది అని చెప్పేసి వేడుకోవాలి. లేకపోతే ఖచ్చితంగా దీన్ని ఫర్దర్గా తీసుకెళ్తాం మేము. రేపటి రోజున సిపి గారితో పాటు పైన డీజీపీ గారు కూడా కంప్లైంట్ ఇస్తే ఒక శాసనసభ్యుడు ఇట్లా బెదిరిస్తున్నాడని చెప్పేసి స్పీకర్ గారికి కూడా మా శాసనసభ్యులు మా పార్టీలో చర్చించుకొని మా పార్టీ నాయకుడు కూడా చెప్తాము. మా పార్టీ నాయకులు కూడా స్పీకర్ గారు కూడా మెమోరాండం ఇస్తారు ఒకరోజు. ఇప్పటికైనా మీరు తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకొని క్షమాపణ కోరండి, లేకపోతే మాత్రం చర్యలకి రెడీ ఉండండి.